వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బీచ్ లో గత వైసీపీ ప్రభుత్వం 9 ఎకరాల భూమిలో 451 కోట్ల పెట్టుబడితో భారీ భవనాల్ని నిర్మించింది. అది వినియోగంలోకి రాకముందే ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఈ బీచ్ పక్కన 13,542 చదరపు గజాల బిల్డప్ ఏరియాలో 4 ప్రధాన బ్లాక్స్ G+1 7 బ్లాక్స్ కలిపి ఈ భవనాన్ని నిర్మించారు. దీన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రజల నుండి సూచనలు సలహాలు వారం రోజులు తెలియజేయమని చెప్పి కోరింది. మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఈ భవన సముదాయాన్ని మొత్తాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్తో కూడినటువంటి మ్యూజియంగా దీన్ని ఈ భవనాన్ని వినియోగించాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే మొత్తం ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా విజ్ఞానాన్ని పెంపొందించే దానికోసం, పర్యాటక రంగ అభివృద్ధి కోసం కూడా ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒకవైపు ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ, సూచనలు, సలహాలు కోరుతూనే రెండో వైపున జాతీయ, అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతో రేపు 17వ తేదీన విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EY పేరు మీద ఈ భవనాల్ని వినియోగించుకునే దానికోసం వాళ్ళని EY ద్వారా కోరుతూ ఉంది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేదానికోసం పూనుకుంటున్నట్లు మొత్తం ప్రభుత్వం చర్య చూస్తుంటే అర్థమవుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు మీరు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి కోరి, రెండో వైపు నుంచి మీరు ప్రైవేట్ వ్యక్తులు ఎలాగైనా మీటింగ్ పెడతారు, మీరు వాళ్ళతో సమావేశాలు ఎలాగ ఏర్పాటు చేస్తారు, పీపీ మోడల్ ఎలా ప్రకటిస్తారు మీరు? ఇది ప్రజల్ని తప్పుదా పట్టించడం, మోసగించడం చర్యగా మేము సిపిఎం పార్టీ భావిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి అక్రమాలకు పాల్పడకుండా, పీపీ మోడల్ కాకుండా ప్రభుత్వమే ఈ భవనాలు మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్స్, ఇతర మ్యూజియం ఏర్పాటు చేయడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పని, తద్వారా గత ప్రభుత్వం చేసిన పొరపాటు సరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహం తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.